నేను చెప్పినట్టు వినకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు, నీ కూతురు ప్రాణాలతో ఉండదు. వద్దమ్మా, వద్దమ్మా, అలా చేయొద్దమ్మా, నీ కాళ్ళట్టుకుంటానమ్మా. మా భూమి జోలికి రావద్దమ్మా, మమ్మల్ని వదిలేయండమ్మా. ఆడగొంతు విని ప్రమాదం ఎలా ఉంటుందో అంచనాకి రాలేకపోతున్నట్టున్నావు. అయ్యా, ఎవరయ్యా మీరు? దేవుణ్ణి వరం కోరుకోవాలి, ఎవరు ఏంటి అని ప్రశ్నించకూడదు. అర్థమైందా? నీ అదృష్టం ఏంటంటే ఏ వరం కోరుకోవాలనే ఆలోచన కూడా నేను మీకివ్వను, నేనే చెప్తాను. తల్లి కూతుళ్ళ ప్రాణాలు కావాలనైనా కోరుకోండి. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా భూమి మాకిచ్చేయనైనా కోరుకోండి. ఇప్పుడు మా వాడు లాయర్కి ఫోన్ చేసిస్తాడు. విషయం నీకు అర్థమైంది కాబట్టి నీ కూతురుకి ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. అయ్యా, 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 నన్ను వదిలేయండి అయ్యా. నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తే చాలు. అయ్యా, అయ్యా, వదిలేయండి, వదిలేయండి అయ్యా. మాట్లాడుకో. హలో, మాట్లాడు. బాబు, 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 ఎక్కడున్నారా ఆంటీ? నేను నేను అమ్మ ఎక్కడుంది వకీల్ సాబ్? బాబు, ఈ కేసు వద్దు, ఈ భూమి వద్దు, మీరు బయటకు వచ్చేయండి బాబు. ఏమైంది ఆంటీ? అసలు మీరు ఎక్కడున్నారు? బాబు, ఫోన్ పున్నమికి ఇవ్వు బాబు. ఇటివ్వండి వకీల్ సాబ్. అమ్మా, అమ్మ ఏమైందమ్మా? ఎక్కడున్నావు? నేను వీళ్ళెవరనేది తెలియట్లేదు. భూమి కోసం నిన్ను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారమ్మా. నువ్వు కోర్టులో నుంచి బయటికి రాకపోతే ముందు నన్ను, తర్వాత నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారమ్మా. పున్నమి, పున్నమి, నువ్వు బయటకు వచ్చేసేయమ్మా. అమ్మా నీకేం కాదమ్మా, నేను వస్తున్నాను. వకీల్ సాబ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ కేసు ఇంతటితో వదిలేద్దాం. అమ్మని చంపేస్తారేమో వకీల్ సాబ్, నాకు భయంగా ఉంది. మూత పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసినట్టుంది. పున్నమి, నువ్వు కంగారు పడకు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. మీ అమ్మకి ఏం కాదు. ఈ కేసు మనం గెలుస్తున్నాం. వకీల్ సాబ్, మా అమ్మకి ఏమైనా అయితే నేను ప్రాణాలతో నా చచ్చినట్టే. పున్నమి, నన్ను నమ్ము. మీ అమ్మకి ఏమీ కాదు. మీ భూమి మీ నుండి పోదు. పున్నమి, ఈ హీరోయిన్ కాగానే మీ అమ్మని సేవ్ చేద్దాం. అది కాదు వకీల్ సాబ్, అమ్మ అక్కడుంది. పున్నమి, మీ అమ్మకి ఏమీ కాదు. అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, నన్ను ఇడిచిపెట్టండి అయ్యా. అరవకో. మీకు దండం పెడతానయ్యా, వదిలేయండి అయ్యా. అయ్యో, వకీల్ సాబ్, జరుగుతున్నదంతా చూస్తుంటే
ఎలాగైనా వాళ్ళు కేసు గెలవాలనుకుంటున్నారు. దానికోసం ప్రాణాలు తీయడానికైనా వెనకడుగు వేయట్లేదు. అలాంటి మూర్ఖులతో మనకెందుకు వకీల్ సాబ్? పున్నమే, మనం భయపడితేనే వాళ్ళు భయపడడానికి ప్రయత్నిస్తారు. బాబు, నువ్వు ధైర్యంగా ఉండు. మీ అమ్మకి ఏమీ కాదు. ప్లీజ్ పున్నమి, నన్ను నమ్ము. నా మీద నమ్మకం ఉంచు. మీ అమ్మకి ఏమీ కాదు, నేను కానివ్వను. ఏంటి పృథ్వీ, కేసు గెలుస్తానని చాలా ధీమాగా ఉన్నట్టున్నావు. ఎవరుండరు సార్, మీరు మాత్రం లేరా ఏంటి? ఎందుకు బాబు మీ నాన్నగారితో పోటీ? పోటీ మంచిదే కదా లాయర్ గారు. వాడికి ఫ్యూచర్లో సారీ, లాయర్ పృథ్వీకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. నీ క్లయింట్కి క్లియర్గా అర్థమైపోయినట్టుంది, ఏడుస్తుంది. అది మీ అంచనా. ఒకరు ఏడుస్తున్నారంటే ఎందుకని ఆలోచించాల్సింది పోయే, ఫలానా దానికి ఏడుస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. బహుశా ఈ కేసును కూడా ఏమాత్రం స్టడీ చేయకుండా గుడ్డిగా వచ్చేస్తున్నట్టున్నారు. ఇంట్లో 2 లాయర్లుంటే ఇలానే వాదించుకుంటారేమో. ఇంట్లో ఎలా ఎందుకుంటాం? ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్తో కలపం. ప్రొసీడ్. యువర్ ఆనర్, పృథ్వీ క్లయింట్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఎంత నష్టం వచ్చింది, ఏ పంటకు ఎంత లాభం వచ్చిందో కూడా చెప్పారు కదా. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే కోర్టు సమయాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతారమ్మా. అంటే యువర్ ఆనర్, మీ ముందు చెప్పుకోవడానికి కూడా మాటలు లేవనే విషయం అర్థమవుతుంది. యువర్ ఆనర్, నేను కొన్ని సాక్ష్యాలను హాజరుపరుస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. రామారావు, మీకు వీరభద్రం తెలుసా? తెలుసండి. ఎలా తెలుసు? ఎలా తెలుసంటే ఎలా అండి, ఒకే వీధిలో ఉంటాం, పక్క పక్క పొలాలు కలిగిన వాళ్ళం. ఆ మాత్రం తెలీదా? ఓ, అంటే వీరభద్రం పొలం మీ పొలం ఆనుకునే ఉన్నాయన్నమాట. అవునండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు వెళ్ళొచ్చు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
జడ్జి గారు, నా క్లయింట్ వీరభద్రం పొలానికి 4 దిక్కులా ఆనుకుని ఉన్న పొలాల రైతులే వీళ్ళు. వీళ్ళందరూ ఆ భూమి వీరభద్రందే అంటున్నారు. వీరభద్రం ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళలో 3 వీళ్లే. కానీ ఆ ఆస్తి మాది, మా అమ్మకి ఆస్తి అంటే ప్రాణం అని చెప్పిన అమ్మాయి మాత్రం మౌనంగా ఉంది. వాదించే లాయర్కి కూడా నోట మాట రావడం లేదు. కాబట్టి ఆ భూమి నా క్లయింట్ వీరభద్రానికే చెందిందని చెప్పి తీర్పు ఇవ్వవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను యువరానా. లాయర్ పృథ్వీ, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? పృథ్వీ, మీరు చెప్పేది ఏమీ లేదంటే ఈ కేసు కొట్టేస్తాను. యువర్ ఆనర్, ఇదంతా కోర్టు సమయాన్ని వృధా చేయటమే తప్ప మరేం కాదు. ఆధారాలేమీ లేకపోవడంతో తెల్లమొహం వేసుకుని చూస్తున్నారు. మీరిచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం యువర్ ఆనర్. సరే పున్నమి, అలా సర్దుబాటు అవ్వలేదంటే మాత్రం నా నిర్ణయానికి నన్ను వదిలేసి. పూర్వపరాలు విచారించిన తర్వాత నారాయణం అనే ముద్దాయిని కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించకపోవడమే కాకుండా ముద్దాయి కోర్టుకు హాజరు కాలేదు. ఈ భూమి వీరభద్రం పేరు మీద ఉందని చెప్పడానికి వేరే కారణాల అవసరం లేదని చెప్పి ఈ భూమి వీరభద్రందేనని తీర్మానిస్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్, అబ్జెక్షన్ యువర్ ఆనర్, అబ్జెక్షన్ యువర్ ఆనర్, అబ్జెక్షన్ యువర్ ఆనర్. నాకొక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి యువర్ ఆనర్. ఒక్కరోజు టైంలో ఎలాంటి ఆధారాలు సంపాదించనోడు 10 నిమిషాల్లో ఏం సంపాదిస్తాడు? యువర్ ఆనర్, నిమిషాల్లో తారుమారైన కేసులు మీరు ఎన్నో చూసుంటారు. నేను అడుగుతుంది కేవలం 10 నిమిషాలు మాత్రం. The court is adjourned for 10 minutes. పున్నమి, పద. పున్నమి, నువ్వేం భయపడకు. మీ అమ్మగారికి ఏమీ కాదు. పద వెతుకుదాం. హా? అమ్మా, ఏంటి పున్నమి? మా అమ్మని ఏమైనా చూసారా? చూడలేదమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, 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 ఎక్కడున్నావు? అమ్మా, ఎక్కడున్నావు? పున్నమి, అటు సైడ్ చూద్దాం రా.
పున్నమి మీ అమ్మకి ఏం కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వీరభద్రం గారు, ఇదంతా మీ పనే అనిపిస్తుంది. ఏమో కేసు ఓడిపోతానని తెలిసి కొత్త నాటకం ఆడుతున్నావా? కొత్త నాటకమా? నేనా? నాటకాలు ఆడుతుంది మీరు. మీరు అనుకున్నట్లే ఆ భూమిని వదిలేసి వెళ్ళిపోతాం. మా అమ్మని నాకు అప్పచెప్పమని చెప్పండి. వైదిక అమ్మగారి ప్లాను బాగానే వర్కౌట్ అయింది. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అరే చెప్పండి బాబాయ్, చెప్పండి బాబాయ్. బాబాయ్, అరే మీ అమ్మతో నాకేంటి పని? అది మా భూమి, తరతరాల నుంచి వస్తుంది. మీ అమ్మతో ఏం పని? మరి మీ అనుచరులు ఉండాలి. వాళ్ళతో నీకేం పని? వెళ్ళమ్మా వెళ్ళ. వీరభద్రం గారు, ఎక్కడున్నావమ్మా? నాకు ఆ భూమి వద్దు, ఏం వద్దమ్మా. అమ్మా నాకు కనపడమ్మా, ఎక్కడున్నావమ్మా? ప్రొసీడ్. యువర్ ఆనర్, ప్రొసీడ్ అవడానికి ఆపోజిట్లో ఉన్న క్లయింట్ కానీ ఆ క్లయింట్ తరపున వాదించే లాయర్ కానీ కనిపించట్లేదు జడ్జి గారు. బహుశా కోర్టులో అందరి ముందు అవమానంగా ఫీల్ అవడం కంటే ముందుగా వెళ్ళిపోవడమే కరెక్ట్ అనుకున్నారేమో, అందుకే వెళ్ళిపోయారు. 1 సెకండ్ యువర్ ఆనర్. ప్రొసీడ్. ప్రస్తుతానికి వాళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నారు, అందుకే వాళ్ళు కనిపించడం లేదు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. యువర్ ఆనర్, ఇవన్నీ కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయడానికే తప్ప వేరే ఉద్దేశంతో కాదు యువర్ ఆనర్. 2 మినిట్స్ జడ్జి గారు, నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. హలో, చెప్పరా. పృథ్వీ, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అడిగిన టైంకి ఇప్పుడు గనక రాకపోతే తీర్పు వీరభద్రం వైపు వెళ్ళిపోతుంది. రే, ఫస్ట్ పున్నమిని పంపిస్తాను, తర్వాత నేను వస్తాను. త్వరగా రా. పున్నమి, వకీల్ సాబ్, మనం ఈ కేసు వదిలేద్దాం. నాకు మా అమ్మ కావాలి. మీ అమ్మగారికి ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నాకు మా అమ్మ కావాలి. ఈ కేసు వద్దు, ఈ పొలం వద్దు, గోడ వద్దు, ఏం వద్దు. పున్నమి, నేను చెప్తున్నాను కదా. నాకు మా అమ్మ కావాలి వకీల్ సాబ్, ప్లీజ్. ఆంటీకి ఏం కాదు, నువ్వు కూల్గా ఉండు. వద్దు వకీల్ సాబ్. ఎవరా మీరు? మేం ఎవరనేది నీకు అనవసరం, ఇది పెద్దవాళ్ళ విషయం. దీనికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఏం మాట్లాడుతున్నారా? తల్లి కూతుర్ల సెంటిమెంటు లాయర్కి అర్థం కాదనుకుంటా. ముందు ఆ ఫోను పున్నమికి ఇవ్వు. రేయ్,
మిమ్మల్ని వదిలిపెట్టను. మీరెక్కడున్నారో చెప్పండి రా. రేయ్, ఫోను పున్నమికి ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుద్ది. రేయ్, దయచేసి మా అమ్మని వదిలిపెట్టండి అయ్యా. మీరు ఈ కేసుని ఆ ల్యాండ్ని వదిలేసి వెళ్ళాలి. ఆ, అలాగైతేనే మీ అమ్మని తీసుకెళ్తారు, లేదంటే మీ అమ్మ శవాన్ని మోసుకెళ్తారు. అయ్యా అయ్యా, వద్దయ్యా, మా అమ్మని వదిలేయండి అయ్యా. దండం పెడతానయ్యా, ఈ కేసు నాకు వద్దయ్యా, ఈ కేసు నాకు వద్దు. ఏం వద్దయ్యా, పొలం వద్దు, ఏమి వద్దు, నాకు మా అమ్మ కావాలి. వకీల్ సాబ్, వకీల్ సాబ్ ఏం చేస్తున్నారు? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు వెనక్కి తగ్గితే నీ గూడెం మొత్తానికి ఇదే పరిస్థితి వస్తుంది. అది నీకు ఓకేనా? నాకు అమ్మ కావాలి అంతే. ఫోన్ ఇవ్వండి. పున్నమి, అది కాదు పున్నమి, ఒక్కసారి నేను చెప్పే. బాబు గారు ఫోన్ ఇవ్వండి. పున్నమి, మీ అమ్మని నేను తీసుకొస్తాను.